ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు. రాజస్థాన్లోని ఈ టెంపుల్ బార్మేర్ టు పాకిస్తాన్ బోర్డర్ మునాబో రోడ్లో ఉంది. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇవే అన్నమాట కిరాడు టెంపుల్స్. టోటల్ ఆ విలేజ్లో 5 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి కర్సిడ్ టెంపుల్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. అందులో ఇదొక టెంపుల్. ఆఫ్టర్ సన్సెట్ ఇఫ్ ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే స్టోన్స్గా మారిపోతారంట. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క మిస్టరీ ఇది. మీకు ఒక బౌండరీ వాల్ కనిపిస్తుంది కదా, అది టోటల్ విలేజ్ యొక్క బౌండరీ వాల్. అది ప్రజెంట్ ఆ విలేజ్లో ఎవరు ఉండట్లేదు. టోటల్ రాజస్థాన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉందన్నమాట ఈ విలేజ్. ఆ టెంపుల్ అండ్ విలేజ్ స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో టోటల్గా చూసేద్దాం. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ అరౌండ్ మీ. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ విలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఇలానే స్ట్రైట్గా వెళ్ళాలి. ఒక 500 మీటర్స్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. ఈ కిరాడు టెంపుల్ 1000 years బ్యాక్ టెంపుల్ ఇది. అంటే ఒక 11th centuryలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూస్తున్నారు కదా, రోడ్కి 2 sides. అప్పుడు వాళ్ళు ఉన్న అవన్నీ ఇల్లులు అన్నమాట. బట్ ఇప్పుడు టోటల్ ఇలా అయిపోయాయి. బట్ మనం క్లియర్గా చూడొచ్చు కన్స్ట్రక్షన్ ఎలా చేశారు. అండ్ స్టోన్స్ అన్ని ఇప్పటికీ చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. ఆ టెంపుల్ పాడైనప్పుడు అలా చిన్న చిన్న స్టోన్స్ అన్నమాట ఇవన్నీ. ఆ స్టోన్స్ పైన ఉన్న పిక్చర్స్ మాత్రం అలానే ఉన్నాయి, కొంచెం కూడా అసలు పాడవకుండా. 1000 years బ్యాక్ టెంపుల్ అని మాత్రం ఎవరు అన్నారండి. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ అప్పటి ఇల్లులు అన్నమాట. ఈ టెంపుల్ గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాము అంటే అక్కడ గైడ్ కానీ అండ్ మనకి చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను స్టార్టింగ్ ఇలానే అనమాట నెట్లో చూశాను, ఇలా మిస్టరీ టెంపుల్ ఉంది అని. అండ్ తర్వాత కూడా అందులో చూసి నేను తెలుసుకున్నవే ఈ విషయాలన్నీ. ఆ స్టోన్స్ అండ్ బేస్మెంట్ ఇల్లులవి అసలు పాడవలేదు, సేమ్ అలానే ఉన్నాయి. చెప్పాను కదా, ఈ విలేజ్లో టోటల్ 5 టెంపుల్స్ ఉన్నాయని. ఒక 3 టెంపుల్స్ ఒకే దగ్గర ఉన్నాయి అండ్ 2 టెంపుల్స్ కొంచెం దూరంలో ఉన్నాయి, అంటే వీటి బ్యాక్ సైడ్ అనమాట. నేను ఫస్ట్ అనుకున్నాను అక్కడ గాడ్ ఎవరైనా ఉన్నారేమో, ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారు అని అనుకున్నాను. సో అందుకే నేను వెళ్ళేటప్పుడు నా శాండల్స్ కూడా విప్పి వెళ్ళాను. బట్ వెళ్ళి చూస్తే తెలిసింది ఏంటంటే అసలు ఏ దేవుడు కూడా లేడనమాట ప్రజెంట్. అండ్ పూజలు అలాంటివి ఏమీ జరగట్లేదు. అండ్ టోటల్గా ఆల్మోస్ట్ ఒక 50% డిస్ట్రాయ్ అయ్యి ఉన్నాయన్నమాట టెంపుల్స్. 5 టెంపుల్స్ కూడా. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టెంపుల్. టెంపుల్ ముందు చూడండి టోటల్గా పాడైపోయాయి అన్నమాట. బట్ స్టోన్స్ మాత్రం అలానే ఉన్నాయి. యాక్చువల్గా నాకు అసలు దగ్గరికి వెళ్ళి చూసే వరకు కూడా నాకు తెలియదు ఇందులో దేవుడు లేడు అని. బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం నిజంగా చాలా బాగుంది. చూడండి, టెంపుల్ని క్లియర్గా చూపిస్తున్నాను. 1000 years బ్యాక్ కూడా ఒకే స్టోన్ పైన ఇలాంటి ఆర్కిటెక్చర్ చేయడం చాలా గ్రేట్. అసలు నిజంగా చాలా బాగుంది. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి టెంపుల్ని టోటల్గా. చూడండి, గర్భగుడిలో కూడా ఏమీ లేదు, జస్ట్ దీన్ని నార్మల్గా మెయింటైన్ చేస్తున్నారు అంతే. అండ్ మెయిన్గా ఆర్కిటెక్చర్ అన్నాను కదా, ఒకసారి చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇది టెంపుల్ చుట్టూ అన్నమాట. అండ్ ప్రతి టెంపుల్కి గోపురం కూడా లేదు, అది కూడా పాడైపోయింది. మనం వెళ్ళగానే మనం చూసే ఫస్ట్ టెంపుల్ అన్నమాట ఇది. అండ్ దీని పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది మెయిన్ టెంపుల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ కర్సిడ్ టెంపుల్ ఎలా అయిందంటే ఒక సెయింట్ అంటే ఒక ఋషి వాళ్ళ ఫాలోవర్స్ని తీసుకొని ఈ టెంపుల్కి వచ్చారంట. అండ్ ఆ ఫాలోవర్స్ని అక్కడే ఉండమని ఈ ఋషి కొంచెం అక్కడ పర్యటన అవన్నీ చేద్దామనేసి వెళ్ళారంట. ఆ ఋషి తిరిగి వచ్చేవరకు వాళ్ళ శిష్యులు అందరూ ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్నారంట. ఫుడ్ అయినా వాటర్ అయినా ఏమీ లేకుండా. చూడండి, ఇక్కడ టెంపుల్ ముందు రాసి ఉంది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని, బే ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిపార్ట్మెంట్ అని. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ గురించి కూడా ఇలా రాసి ఉంది, కిరాడు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని. ఇక్కడ మనం చూడొచ్చు ఈ టెంపుల్ హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మొత్తం క్లియర్గా ఇచ్చారనమాట.
ఇంగ్లీష్ అండ్ హిందీలో 2 లాంగ్వేజెస్లో రాసి ఉంది. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. ఇది సెకండ్ టెంపుల్ అండ్ ఆ టెంపుల్ పక్కనే ఈ టెంపుల్ ఉంది. అది చెప్పాను కదా, ఋషి పర్యటనకి వెళ్ళి వచ్చేవరకు వాళ్ళ శిష్యులందరూ ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్నారు. సో అప్పుడు ఆ ఋషికి చాలా కోపం వచ్చిందంట. అంటే ఇంకా ఊర్లో నా శిష్యులకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎవరు ఏం పెట్టలేదు అని. అంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం కూడా దయ జాలి అలాంటివి ఏమీ లేవు అని అనుకున్నాడు. సో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ శిలలుగా మారిపోవాలి అని అక్కడ శాపం పెట్టాడంట. అండ్ ఇంకా ఎవరైతే సన్సెట్ తర్వాత వస్తారో వాళ్ళు కూడా అలాగే శిలల్లాగా మారిపోవాలని అన్నాడంట. అంటే స్టోన్స్గా అన్నమాట. ఆ ఋషి శాపం పెట్టినలానే అందరూ శిలలుగా మారిపోయారంట. బట్ ఆ విలేజ్లో ఒక ఆవిడ మాత్రం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిందంట. తనని మాత్రం నువ్వు వెనక్కి చూడకుండా వెళ్ళిపో ఈ ఊర్లో నుండి అని చెప్పాడంట. ఇఫ్ వెనక్కి చూస్తే నువ్వు కూడా వీళ్ళలానే శిలలాగా మారిపోతావు అని అన్నాడంట. బట్ కొంచెం దూరం వెళ్ళాక ఆవిడ మాత్రం వెనక్కి చూసిందంట. సో తను కూడా అలానే శిలగా మారిపోయింది అని అంటుంటారు ఇక్కడ. చూడండి టెంపుల్ స్టోన్స్ ఇవన్నీ, ఆ టెంపుల్ పాడైపోయినప్పటి స్టోన్స్ కూడా అలానే ఉన్నాయి, కొంచెం కూడా పాడవ్వకుండా. అండ్ వాటిపైన ఉన్న డిజైన్స్ అండ్ టోటల్ అన్నమాట అలానే ఉన్నాయి. చూస్తున్నారు కదా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అండ్ ఈ టెంపుల్ గోపురం కూడా పాడైపోయింది. అండ్ నెక్స్ట్ ఆ స్టోరీ ఏంటంటే, అది నేను అనుకున్నాను ప్రజెంట్ కూడా అలానే అవుతుందేమో, ఆఫ్టర్ సన్సెట్ మనం వెళ్తే మనం కూడా అట్లా స్టోన్స్లా మారిపోతారేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవంట. నైట్ వాచ్మెన్ అయినా చాలామంది ఇక్కడ ఉంటున్నారంట. ఆ విలేజ్లో కాకుండా బయట విలేజ్లో కానీ నైట్ వస్తూ పోతూ ఉంటారంట వాళ్ళు. అండ్ చాలా రీసెర్చ్ కూడా ఈ టెంపుల్ పైన ఇంకా జరుగుతూనే ఉన్నాయంట. చూడండి ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఈ టెంపుల్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చూడగానే చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. అండ్ చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇది. అండ్ మెయిన్ గర్భగుడి ముందు చిన్న మండపం కూడా ఉంది. టోటల్ 8 పిల్లర్స్ ఉన్నాయి, ఇలా రౌండ్గా ఉన్నాయి అన్నమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత మనం ఈ టెంపుల్ని చూస్తుంటే ఇంత బాగుంది. యాక్చువల్లీ ఇంకా ప్రజెంట్ ఆ 11th అండ్ 12th సెంచరీలో ఇంకెంత బాగుండేదో ఆ టెంపుల్ మనం ఊహించుకుంటేనే అసలు నాకు చాలా బాగా అనిపించింది. బట్ నిజంగా ఇక్కడ పూజలు మాత్రం జరుగుతున్నాయని నేను పక్కా అనుకున్నాను. బట్ వచ్చి చూసే వరకు నాకు అసలు ఏమీ తెలియదండి ఈ టెంపుల్ స్టోరీ. జస్ట్ ఒక మిస్టీరియస్ టెంపుల్ ఇక్కడ ఉంది, అది ఏంటి అని తెలుసుకుందామనే వచ్చాము ఇక్కడికి. అండ్ ఇక్కడ రియల్గా అలానే మిస్టరీ ఇప్పుడు కూడా ఉందా అని నాకు చిన్న డౌట్ ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక చాలా క్లారిఫై అయిపోయింది. ప్రజెంట్ అలాంటివి ఏమీ లేవని ఇక్కడ. చూడండి ఇక్కడ గర్భగుడి మొత్తం ఖాళీగా ఉంది, అసలు ఎలాంటి దేవుడు కూడా లేడు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ గైడ్ కూడా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ గైడ్ కూడా అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఉంటే ఇంకెక్కువ విషయం మనకు తెలిసేది. బట్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడడానికి మాత్రం మనం పక్కా రావాల్సిందే అండి. ఈ టెంపుల్ గోపురం కూడా నేను పాడైందని అసలు గమనించలేదు. ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ కూడా గోపురం లేదు అనేసి. బట్ ఓవరాల్గా టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మెయిన్గా ఇక్కడ మిస్టరీ అన్నమాట, అది ఏంటి తెలుసుకుందామని పర్టికులర్గా ఇక్కడికి వచ్చాము మేము. అండ్ వచ్చాం కదా, సో ఇలాంటి టెంపుల్ని మీకు చూపిద్దామని ఇలా నేను ఒక చిన్న వీడియో తీశాను అనమాట. బ్లాగ్ టైప్. చూడండి ఇక్కడ పిల్లర్స్ పైన ఇలా రాసి పెట్టి ఉంది, బట్ అది ఏంటి అనేది కూడా మనకు తెలీదు. నెక్స్ట్ ఈ 2 టెంపుల్స్ అపోజిట్లో ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఇది 3rd టెంపుల్. ఇది సేమ్ అన్నమాట, ఆ 2 టెంపుల్స్ లానే ఈ టెంపుల్ కూడా ఉంది. టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో గాడ్ కూడా లేడండి, సేమ్ ఉన్నాయి అన్ని టెంపుల్స్. అండ్ నెక్స్ట్ మనం 4th అండ్ 5th టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట ఇది. ఇంకొంచెం ముందరికి వెళ్ళాలి. అండ్ చెప్పాను కదా ఇక్కడ ఇల్లులని, ఆ ఇల్లులవి అండ్ పిల్లర్స్, ఆ బేస్మెంట్ అలానే ఉంది, అసలు ఏమీ పాడవకుండా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటో తెలియదు అంత క్లియర్గా. బట్ ఇక్కడ అన్ని అట్లా డిస్ప్లే లాగా పెట్టారనమాట. ఈ టెంపుల్ వే అనుకుంటున్నాను నేను మాత్రం. ఇవన్నీ చూస్తూ 4th టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి ఇదే 4th టెంపుల్ అన్నమాట. జస్ట్ వైట్. ఈ
ఈ థర్డ్ ఆపోజిట్ బ్యాక్లోనే ఉంది ఈ టెంపుల్, బట్ మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా టెంపుల్. ఐ మీన్ ఈ టైంలోనే ఇలా ఉంది అంటే ఇంకా 11th and 12th సెంచరీలో ఇంకా ఈ టెంపుల్స్ ఎంత బాగుండేవో అసలు మనం ఆలోచించుతుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్కి కూడా సెకండ్ టెంపుల్ లానే మండపం ఉందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ 8 పిల్లర్స్ ఉన్నాయి ఈ మండపానికి. నెక్స్ట్ టెంపుల్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయిందండి, అసలు ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ స్టోన్స్ అలా ఉన్నాయి కొన్ని అంతే. చూస్తున్నారు కదా, అన్ని టెంపుల్స్కి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ టెంపుల్, 5th టెంపుల్కి వెళ్తున్నప్పుడు మనకి దారిలో ఇలా అన్ని స్టోన్స్ పడి ఉన్నాయి. ఇవేంటి అని మాత్రం మనకు తెలియదు. సో అప్పుడు అతను శాపం పెడితే వీళ్ళందరూ స్టోన్స్గా మారిపోయారు అన్నారు కదా, మరి అవేనా మరి ఏంటి అని కూడా అసలు ఏమీ తెలియదు, ఏమీ ఐడియా కూడా లేదు నాకు. అండ్ మనం చూసి ఈజీగా ఏమీ గెస్ చేయలేము కూడా. చూడండి, ఇది 5th టెంపుల్. ఈ టెంపుల్ ముందు కూడా మండపం ఉన్నట్టుంది, బట్ ఇప్పుడు మాత్రం ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ 2 పిల్లర్స్ మిగిలాయి అంతే. ఈ అన్ని టెంపుల్స్ కూడా సేమ్ స్టైల్లోనే ఉన్నాయండి. చెప్పాను కదా టెంపుల్స్ అన్ని గుజరాత్ స్టైల్లో ఉన్నాయని, అంటే గుజరాత్ ఆర్కిటెక్చర్ స్టైల్లో అన్నమాట ఇవన్నీ. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ కూడా టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. చూస్తుంటే ఈ టెంపుల్ టోటల్ ఒకే స్టోన్ పైన కట్టినట్టు అనిపించింది, బట్ అది కూడా తెలీదు, నాకు అలా అనిపించింది చూస్తుంటే. ఈ కిరాడు విలేజ్ ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు ఏ విలేజ్ కూడా లేదు, అండ్ చుట్టూ అన్నీ అలా చిన్న చిన్న కొండలు ఉన్నాయి అంతే. అండ్ ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న హిల్ ఉంది, ఆ కొండ పైన శివుడు టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా చూడండి గర్భగుడి ఖాళీగానే ఉంది. మీరు ఎప్పుడైనా రాజస్థాన్కి వచ్చినప్పుడు ఈ కిరాడు టెంపుల్స్ని అస్సలు మిస్ అవ్వకండి. పక్కన కొండపైన ఒక చిన్న శివుడి టెంపుల్ ఉంది అన్నాను కదా, ఆ పైకి వెళ్తే ఈ ఏరియల్ వ్యూ మొత్తం మనకు కనపడింది. అండ్ ఈ 5 కిరాడు టెంపుల్స్ చూసారు కదా, అండ్ దీని మిస్టరీ కూడా ఏంటో తెలుసుకున్నాం కదా. ప్రజెంట్ మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమీ లేదంట. చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ అయినా చాలామంది రాత్రి వెళ్తుంటారంట, బట్ అలా ఆఫ్టర్ సన్సెట్ వెళ్తే స్టోన్స్గా మారిపోతారని ప్రజెంట్ ఏమీ లేదు. బట్ చాలామంది సైంటిస్టులు మాత్రం దీనిపైన ఇంకా స్టడీ చేస్తున్నారని విన్నాను నేను. యాక్చువల్గా ఈ టెంపుల్ గురించి అసలు నాకు ఏమీ తెలియదండి, అక్కడ వెళ్ళాకే తెలిసింది ఈ మిస్టీరియస్ టెంపుల్ స్టోరీ ఏంటి, అండ్ ప్రజెంట్ ఉంటున్నారా అక్కడ, యాక్చువల్లీ ఆ విలేజ్ ఎలా ఉంది అని. మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే పక్కా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియో అప్డేట్స్.